సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో 5.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జ్ శంకుస్థాపన చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ బ్రిడ్జి నిర్మాణం శివరాంపురం గ్రామ ప్రజల చిరకాల కోరికగా ఉండగా నేడు సాకారం కానుంది. గత పాలకులు సాధించలేని శివరాంపురం బ్రిడ్జి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించి మరో 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి పక్క గ్రామాలతో అనుసంధానం సులభం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి విద్యార్థులు, రైతులు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. లేదా అవన్నీ 18 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 18 సంవత్సరాల్లో ఎంతవరకు పనిచేశారు, ఎంతవరకు పనిచేయలేదు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడండి. ఈరోజు 22 నెలల కాలంలోనే 400 కోట్లతో మన సాలూరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకనే ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఒక హాస్పిటల్ ఏంటి, డోలీ మోతలు లేకుండా రోడ్లు ఏంటి, మీ బ్రిడ్జిలు ఏంటి, మీ బ్రిడ్జి లాంటి బ్రిడ్జిలు ఇప్పటికే కారణం మనం డజన్ కట్టాం. ఎందుకంటే కొత్త బ్రిడ్జి తేవడం ఈజీ, నిజంగానే పాత బ్రిడ్జి కాబట్టే మనకి 2 ఏళ్ళు పట్టింది. లేకపోతే ముందే తీసుకొచ్చేవాళ్ళం. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మనం హాస్పిటల్ ఒకటి తెచ్చుకున్నాం. ఇంకా మనకి ఏమేమి అవసరమో మన నియోజకవర్గానికి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా సమకూర్చుకుందాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాచుకోవడం, దోచుకోవడం అలవాటు, మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఇవ్వడం మనకు అలవాటు అని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో 1924లో ఏం చేశారు? డ్వాక్రా గ్రూపులు మహిళలందరూ దాచుకున్న డబ్బుని వేరే దానికి మళ్లించారు. అభయహస్తం కింద మీరు పెన్షన్ల కోసం దాచుకున్న డబ్బు దాదాపు 2000 కోట్లని వాళ్ళు వేరే దానికి మళ్లించి తినేసిన సంగతి మీ అందరూ కూడా గుర్తుంచుకోండి. అయితే ఆ డబ్బుని ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులకి ఖచ్చితంగా ఇవ్వాలి, అభయహస్తం పెన్షన్ ఇవ్వాలి అని 2200 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. అంటే తీసుకోవడం మీ బాధ్యత ఉంది, ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఉంది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మనం దోచేయటమే, మనం ఇచ్చే చేతిలో ఎప్పుడు కూడా ఆయనకి ఇవ్వడంలోనే తృప్తుంది మన చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు మీరంతా నిన్న మొన్న టీవీలో చూస్తుంటారు. అభయహస్తం డబ్బులు 2000 కోట్లు వేరే దానికి ఎలా మళ్ళిస్తావయ్యా? ఆడవాళ్ళు దాచుకున్న డబ్బుల్ని, మహిళలు జాగ్రత్తగా పొదుపు చేసుకున్న డబ్బుల్ని వాళ్ళకి చెప్పకుండా, పైగా మనకి ఏం చెప్పేవారు? కళ్ళబొల్లి కబుర్లు మెప్మా అకౌంట్ లో ఉన్నాయని చెప్పేవాడు. మెప్మా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయించి ఆ డబ్బుల్ని ఖచ్చితంగా మన ఆడపడుతులకే ఇవ్వాలి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2200 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మన మహిళలందరికీ కూడా పండగ రాబోతుంది. మొత్తం అందరికీ డబ్బులు వస్తాయి.